హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఫార్మసీ గ్రేడ్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి యూనిట్ 1లో వచ్చేసి మనము లినమెంట్స్ అంటే ఏంది, లోషన్స్ అంటే ఏంది, సపోజిటర్స్ గురించి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అసలు లినమెంట్స్కి లోషన్స్కి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, అది ఏందో చూద్దాం. లినమెంట్స్ దీస్ ఆర్ లిక్విడ్ ఆర్ సెమీ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్, లిక్విడ్ ఆర్ సెమీ లిక్విడ్ ప్రిపరేషన్స్. దిస్ మెంట్ అప్లికేషన్ ఇన్ ద స్కిన్కి అప్లై చేస్తాం. లిక్విడ్ సెమీ లిక్విడ్ ప్రిపరేషన్స్ ఇవి. అదే లోషన్స్ వచ్చేసి దీస్ ఆర్ లిక్విడ్ ప్రిపరేషన్స్. లోషన్ అంటేనే లిక్విడ్, అదే లినమెంట్స్ అంటేనేమో సెమీగా ఉండే లిక్విడ్, అది స్కిన్కి అప్లై చేయాలి. దీస్ ఆర్ ద ఎక్స్టర్నలీ అప్లికెంట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. లోషన్ అప్లై చేసేటప్పుడు ఇట్లా రాయం కదా మనము, ఇట్లా స్మూత్గా అప్లై చేస్తాం. అదే మన లినమెంట్స్ అప్లై చేసేటప్పుడు ఎట్లుంటుంది, అప్లికేషన్ టు ద స్కిన్కి అప్లై చేస్తాం అన్నమాట. లినమెంట్స్ ఆర్ యూజువల్లీ అప్లైడ్ స్కిన్ విత్ ఫ్రిక్షన్ అండ్ రబ్బింగ్తోనే అప్లై చేస్తాం అనమాట. లినమెంట్స్ని మనం స్క్రబ్ చేసి బాగా ఇట్లా అనేసి అప్లై చేస్తాం లినమెంట్స్. అదే మన లోషన్స్ అయితేనేమో నార్మల్గా అప్లై చేస్తాం, లినమెంట్స్ ఏమో స్క్రబ్ చేసి అప్లై చేస్తాం. ఇదే రెండు మెయిన్ డిఫరెన్సెస్. ఏంది ఇది, మనకు సెమీ లిక్విడ్ డోసేజ్ ఫామ్, స్క్రబ్ చేస్తాం లినమెంట్స్కి. అదే లోషన్స్ ఏంది, మొత్తం లిక్విడ్ డోసేజ్ ఫామ్, దీన్ని ఏంది స్కిన్కి అప్లై చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్లీ డిఫరెన్సెస్ ఇన్ లినమెంట్స్ అండ్ లోషన్స్. కమింగ్ టు ది సపోజిటర్స్. సపోజిటర్స్ వచ్చేసి టోటలీ ఇది వచ్చేసి మనకు సాలిడ్ డోసేజ్ ఫామ్ అనమాట. అదేమో లిక్విడ్, ఇదేమో సాలిడ్ డోసేజ్ ఫామ్. Suppositors are solid dosage form. Medicament by interaction into the body cavity and other than the mouth. మన బాడీ క్యావిటీ, మన మౌత్ ఇంటరాక్షన్ అవుతుంది. దే మే ఇంటరాక్ట్ విత్ రెక్టమ్, వెజినల్, నాసల్ క్యావిటీ. దీంతోనే రెక్టమ్, వెజినల్, నాసల్ క్యావిటీతో ఇంటరాక్ట్ అవుతుంది. Suppositor definition is the suppositors are solid dosage form. Medicament interaction into the body cavity and mouth. They are inserted into the, ఈ సపోజిటర్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్టెడ్ ఇంటుంది రెక్టమ్, వెజినా, నాసల్ క్యావిటీ. రెక్టమ్, వెజినా, నాసల్ క్యావిటీ. ఇది వచ్చేసి మనకు ఇది. నెక్స్ట్, ద మెడికమెంట్ ఇంటరాక్టెడ్ విత్ సపోజిటర్ ఆర్ బేస్ అండ్ ప్రోడక్ట్ ఫార్ములా విచ్ విల్ బి మెల్ట్ ఇన్ డిజాల్వ్డ్ ఇన్ బాడీ క్యావిటీ ఫ్లూయిడ్ రిలీజ్ ద మెడికమెంట్. బాడీ క్యావిటీ ఫ్లూయిడ్ వద్ద మెడికమెంట్ అనేది డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయ్యి మనకు మెడికమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. డిఫరెంట్ సైజులలో ఉంటాయి, డిఫరెంట్ షేప్లలో ఉంటుంది, డిఫరెంట్ వెయిట్లో ఉంటుంది అన్నమాట. ఇవి సపోజిటర్. షేప్ డిఫరెంట్గా ఉంటుంది, సైజు డిఫరెంట్గా. సపోజిటర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ లోకల్ సిస్టమిక్ అండ్ మెకానికల్ యాక్షన్. లోకల్ సిస్టమిక్ మెకానికల్ యాక్షన్. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మనకు సపోజిటర్? సపోజిటర్స్ ఆర్ ఈజీలీ అడ్మినిస్టర్డ్ ఇన్ టు ద చిల్డ్రన్ అండ్ ఓల్డ్ పర్సన్స్ అండ్ ద అన్కాన్షియస్ పేషెంట్ who can also swallow the drug. ఈ సపోజిటర్ డ్రగ్స్ అనేది చిన్నపిల్లలు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ, అన్కాన్షియస్లో ఉంటారు కదా, వాళ్ళు కానీ ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా అడ్మినిస్ట్రేట్ చేస్తారు. దే ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టు బాడీ క్యావిటీ టు ప్రొడ్యూస్ ద లోకల్ ఎఫెక్ట్ ది మెడికమెంట్ ఇన్కార్పొరేషన్ ఇన్ ద బేస్. ఇక్కడ మనము బాడీ క్యావిటీలో మనం ప్రొడ్యూస్ చేస్తే లోకల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తారు అన్నమాట. దిస్ ఆర్ ద ఇన్సర్టెడ్ ఇంటూ రెక్టమ్ అండ్ ఎక్సర్టెడ్ డైరెక్ట్ ఆర్ ర్యాపిడ్ యాక్షన్. ఇది మనం రెక్టంలో మనము ఇన్సర్ట్ చేస్తే యాక్షన్ అనేది ర్యాపిడ్, ఇమ్మీడియట్ యాక్షన్ అనేది, ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. దిస్ ఆర్ ఇన్సర్ట్ ఇన్ రెక్టమ్ టు ప్రమోట్ ద ఎవాల్యూషన్ ఆఫ్ బౌల్. రెక్టంలో అప్లై చేసిన ఎవకేషన్ బౌల్. సపోజిటర్ ఆర్ యూనిట్ డోసేజ్ ఫామ్ of drug. Unit dosage form drug. These are drugs and suppositor are slowly absorbed giving the sustainer. ఇది అనేది సపోజిటర్ డ్రగ్స్ అనేవి స్లోలీ అబ్జర్వ్ బై గివింగ్ సస్టైన్డ్ యాక్షన్, అంటే మనకు రిజల్ట్ అనేది ఇస్తాయి, స్లోలీ అబ్జర్వ్ చేస్తాయి. దిస్ ఆర్ కన్వీనియంట్ మోడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ విచ్ ఆర్ ఇరిటేటింగ్, గ్యాస్ట్రిక్, కాజ్ వామిటింగ్ అండ్ pH ఆఫ్ ది గ్యాస్ట్రిక్ జ్యూస్ స్టమక్. ఈ కన్వీనియంట్ ఉంటాయి అన్నమాట. ఇరిటేట్గా ఉండడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడము, వామిటింగ్, ఇవన్నీ ఏం లేకుండా మనకు కన్వీనియంట్గా ఉంటాయి. ఇదే మెయిన్ అడ్వాంటేజెస్ అన్నమాట ఈ సపోజిటర్స్. మెయిన్లీ మనకు ఇంకొకటి వచ్చేసి టైప్స్ ఆఫ్ సపోజిటర్. టైప్స్ ఆఫ్ సపోజిటర్స్ ఏందో చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ ఏంది, చిన్నపిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, అన్కాన్వెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇవి ఈజీగా తీసుకోవచ్చు.
ఈ రెక్టంలో మనకు ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేస్తే డైరెక్ట్ అండ్ ర్యాపిడ్ యాక్షన్ అనేది మనకు ఉంటుంది. తర్వాత మనకు సపోస్టర్ అనే యూనిట్ డోసేజ్ ఫామ్ డ్రగ్ అనమాట. నెక్స్ట్ ఈ సపోస్టర్స్ వల్ల వామిటింగ్, మోషన్స్, ఇన్కన్వీనియంట్గా ఉండడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవేవి ఉండవు. సపోస్టర్ స్లోగా అబ్జర్వ్ చేసుకొని మనకు స్లోగా అబ్జర్వ్ రియాక్షన్ అనేది తొందరగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ సపోస్టర్ వచ్చి రెక్టల్ సపోస్టర్, వెజినల్ సపోస్టర్, నాసల్ సపోస్టర్, యూరిథ్రల్ సపోస్టర్, ఇయర్ కోన్ సపోస్టర్. మొత్తం వచ్చేసి మనకు 5 రకాలు అనమాట. 5 టైప్స్ ఆఫ్ సపోస్టర్: రెక్టల్, వెజినల్, నాసల్, యూరిథ్రల్, ఇయర్స్. రెక్టల్ కమింగ్ టు దిస్ ఆర్ మెయిన్ టు ఇంట్రడ్యూస్ ఇంటూ ద రెక్టమ్ సిస్టమిక్. రెక్టంలో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దిస్ ఆర్ జనరల్ మేడ్ ఫర్ థ్రియోబ్రోమో ఆయిల్ అవైలబుల్ వేరియస్ సైజ్లో ఉంటాయి మనకు. రెక్టల్ సపోస్టర్ అవైలబుల్ వెయిట్ 1 to 2 grams ఉంటుంది. కోన్ షేప్డ్ ఉంటుంది మనకు. ఈ రెక్టల్ సపోస్టర్ షేప్ ఏం షేపు, వెయిట్ ఏంది, 1 to 2 grams, కోన్ షేప్ ఉంటుంది, టోర్పేనల్ షేప్స్ ఉంటుంది. కోన్, రెక్టల్, కోన్. వెజినల్ దిస్ మెయింటైన్ అనేది వెజినల్లో మెయింటైన్ చేస్తారు. ఈ సపోస్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఫిషరీస్ అండ్ ద లార్జర్ దెన్ ద రెక్టల్ సపోస్టర్. ఈ రెక్టల్ సపోస్టర్ వచ్చేసి మనకు నవడేస్ వెజినల్ టాబ్లెట్స్, వెజినల్ క్యాప్సూల్స్ ఆల్సో అవైలబుల్ విత్ సస్టైన్ వెజినల్ సపోస్టర్. వెజినల్లో టాబ్లెట్లు కానీ క్యాప్సూల్స్ కానీ నవడేస్ చాలా యూజ్ చేస్తున్నారు, చాలామందికి తెలుసు అది. కమింగ్ టు ద నాసల్ వచ్చేసి దిస్ ఆర్ మెయిన్ టు ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద నాసల్ cavity is also known as the nasal bogies అంటారు. సిమిలర్ టు ద యూరిథ్రల్ సపోస్టర్ లాగా ఉంటుంది. ఇది థిన్గా ఉంటుంది, సిలిండర్ షేప్లో ఉంటుంది అనమాట. సిలిండర్ షేప్లో ఉంటుంది. కమింగ్ టు యూరిథ్రల్, ఇది నాసల్ సపోస్టర్ అంటే అందరు తెలుసు. నాసల్లో మనకు అప్లై చేసుకునేది నాసల్ బోగీస్ అంటే ఇది యూరిథ్రల్ సపోస్టర్ లాగా ఉంటుంది, సిలిండర్ షేప్లో ఉంటుంది. ఇది రెక్టల్ వచ్చేసి కోన్ షేప్లో ఉంటుంది. యూరిథ్రల్ సపోస్టర్ దిస్ ఆర్ మెయింటైన్ ఇంట్రడ్యూస్డ్ యూరిథ్రా ఇది ఆల్సో నేమ్ యూరిథ్రల్ బోగీస్. నాసల్ కాబట్టి నాసల్ బోగీస్, యూరిథ్రల్ దిస్ ఆర్ థిన్గా ఉంటుంది, లాంగ్ ఉంటుంది, సిలిండర్ లాగా ఉంటుంది. యూరిథ్రాలో సిలిండర్ షేప్లో ఉంటుంది. ఓన్లీ దిస్ ఆర్ వెయిట్ ఈజ్ 2 to 4 grams. సపోస్టర్ అది వెరీ రేర్లీ యూజ్, యూరిథ్రాలో చాలా తక్కువగా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి 2 to 4 grams ఉంటుంది. రెక్టల్ వచ్చేసి మనకు 1 to 2 grams ఉంటుంది, గ్రాములలోనే ఉంటుంది. ఇయర్ కోన్స్ దిస్ ఆర్ మెయింటైన్ ఇన్ టు ద ఇయర్ అండ్ ఆల్సో నోన్ యాజ్ ఏ యూరినరీ ఏరియర్ అంటారు. రేర్గా యూజ్ చేస్తుంది. సపోస్టర్ అది లాంగ్ సిలిండర్ షేప్ ఉంటుంది, వెయిట్ 1 gram ఉంటుంది. అన్నీ మనకు వచ్చేసి నాసల్ కానీ యూరిథ్రల్ కానీ ఇయర్ కానీ లాంగ్ మనకు సిలిండర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకు యూరిథ్రల్ ఏమో 2 to 4 grams ఉంటుంది, ఇయర్ ఏమో చాలా తక్కువగా. యూరిథ్రల్ ఇయర్ చాలా రేర్గా యూజ్ చేస్తారు, సిలిండర్ షేప్లో ఉంటుంది. అదేమో 2 to 4 grams ఉంటుంది, ఓన్లీ 1 gram మాత్రమే ఉంటుంది. రెక్టల్ 1 to 2 grams ఉంటుంది. అదనమాట మనకు వచ్చేసి సపోస్టర్ డెఫినేషన్, అడ్వాంటేజెస్, టైప్స్. ప్రిపరేషన్ ఆఫ్ సపోస్టర్స్ వచ్చేసి 3 types ఉంటాయి. రోలింగ్ మెథడ్ ఉంటుంది, ఆర్ట్ ప్రాసెస్ అంటారు, లేదా ఫ్యూజన్ మెథడ్ అంటారు. ఫ్యూజన్ మెథడ్ అన్న ఆర్ట్ ప్రాసెస్ అన్న ఒకటి. థర్డ్ వన్ వచ్చేసి కోల్డ్ కంప్రెషన్ మెథడ్. మనకు సపోస్టర్స్ మెషిన్ ఏ విధంగా ఉంటుందంటే ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంటుంది. మనకు అన్నిటికీ సిలిండర్ కోన్ షేప్ అని వచ్చింది చూడు, ఈ విధంగా సిలిండర్ కోన్ షేప్ దీంట్లో వచ్చేస్తాం. దీంట్లో మౌల్డ్ వేసేసి మనం ప్రెస్ చేస్తే అది మనకి ఈ విధంగా షేప్స్ వస్తాయి. మన సపోస్టర్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి, ఈ విధంగా ఇట్లా. ఇది వచ్చేసి రోల్ మెథడ్. ఈ రోల్ మెథడ్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ సపోస్టర్ బేస్ రోల్డ్ అండ్ డిస్క్రైబ్ షేప్స్ గివెన్ టు ది హ్యాండ్తో రోల్ చేస్తారు. అదే ఫ్యూజన్ మెథడ్ అంటే ఇది మోస్ట్ కామన్గా ల్యాబొరేటరీలలో ఇదే మెథడ్ని యూజ్ చేస్తాము. ఈ మెల్టింగ్ మెడికమెంటింగ్ ఫిల్ చేసి లూబ్రికెంట్స్ చెప్పినాం కదా, మనం ఇక్కడ చూపించినాం కదా అపారేటర్ మెల్టింగ్ ఫిల్ చేసి కూల్ చేసి సపోస్టర్ ఫామ్ చేస్తాం. దాన్ని ఫిల్ చేసి లూబ్రికెంట్స్ మోల్డ్ చేసి కూల్ చేసిన తర్వాతనే సపోస్టర్ని బయటికి తీయడానికి పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు సపోస్టర్, మనది లోషన్ సపోస్టర్. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మేము ముందుకు కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. మంచి క్లాస్తో మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్.